కొట్టు కొట్టు కొబ్బరికాయ వీసా దేవుళ్లకు ఫుల్ డిమాండ్. ఆ వివరాలేంటో చూద్దాం. దేశవ్యాప్తంగా వీసా దేవుళ్లుగా ప్రసిద్ధి చెందిన ప్రచారంలో ఉన్న దేవుళ్లకు భారీ గొప్ప డిమాండ్ పెరిగిపోయింది. ఆయా ఆలయాలకు నిన్న మొన్నటి వరకు రద్దీ లేకపోయినా ఇప్పుడు వీఐపీ దర్శనం దక్కించుకోవడం కూడా కష్టసాధ్యంగా మారిందట. తెలంగాణ, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ఆలయాలు వీసాలకు ప్రసిద్ధి. అంటే ఇతర దేశాలకు వెళ్లేవారు, ముఖ్యంగా అమెరికాకు వెళ్లేవారు వీసాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ ఆలయంలోని దేవుళ్లకు మొక్కుతారు. అలా మొక్కుకోగానే ఇలా వీసా లభిస్తుందనే ప్రగాఢ నమ్మకం కూడా భక్తులకు ఉంది. అయితే ఇది సర్వసాధారణమే కదా, ఇప్పుడు ఎందుకు ఇంత డిమాండ్ అనే ప్రశ్న ఉదయిస్తుంది. ప్రస్తుతం అమెరికా వెళ్లాలనుకునే వారికి కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డుకట్ట వేస్తున్నారు. వీసాల విషయంలో కొత్త నిబంధనలు పెట్టి కొత్తగా ఎంట్రీ ఇచ్చేవారిని కట్టడి చేస్తున్నారు. దీంతో వీసాలు లభిస్తాయో లేదో అనే బెంగ అగ్రరాజ్యంపై ఆశలు పెట్టుకున్న వారిని వేధిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా గత వారం నుంచి ఆయా వీసా దేవుళ్ల ఆలయాల్లో ప్రత్యేక పూజల టికెట్లు హాట్ కేకుల్లా ఆన్లైన్ లో బుక్ అవుతున్నాయి. ఒకప్పుడు ఆలయంలోనే కొనుగోలు చేసే ప్రత్యేక పూజల టికెట్లను ప్రస్తుత రద్దీ నేపథ్యంలో ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారట. దీంతో టీటీడీ కన్నా ఎక్కువగా క్షణాల్లోనే ఈ టికెట్లు కూడా బుక్ అవుతున్నాయని సదరు ఆలయాల అధికారులు చెబుతున్నారు. ఇక సాధారణ భక్తుల క్యూలు నాలుగింతలు పెరిగిపోయాయని అంటున్నారు. పనిలో పనిగా భక్తుల రద్దీ పెరగడంతో ఆలయాలకు వచ్చే ఆదాయం కూడా ఐదింతలు పెరిగిందని చెబుతున్నారు. ఇంతకీ ఆ వీసా దేవుళ్ల ఆలయాలు ఏమిటంటే తెలంగాణలోని చిలుకూరు బాలాజీ టెంపుల్, తమిళనాడు చెన్నైలోని లక్ష్మీ గణపతి ఆలయం, గుజరాత్ అహ్మదాబాద్ లోని హనుమాన్ గుడి, ఢిల్లీలోని సిద్దిపీఠ్ చమత్కారి హనుమాన్ మందిర్, పంజాబ్ అమృత్సర్ లోని షాహిద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారా. భారతదేశంలో రాష్ట్రాలు ఎన్ని అంటే కనీస జనరల్ నాలెడ్జి ఉన్నవారు ఎవరైనా 29 అని చెబుతారు. ఇందులోనూ చిట్ట చివరిగా ఏర్పడిన తెలంగాణ అని కూడా చెబుతారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని అంటే కాస్త ఆలోచిస్తారు. కొన్నేళ్ల వరకు 7 అని చెప్పేవారు. కానీ 5 ఏళ్ల కిందట లద్దాఖ్ కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటైంది. అంటే భారత్ లోని కేంద్ర పాలిత ప్రాంతాలు 8. భారత పౌరులందరి కోసం దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టినది ఆధార్ కార్డు. ఇప్పటికే ప్రతి భారతీయుడు దీనిని పొందారు. దేశ పౌరులకు ప్రాథమిక ధృవపత్రంగానూ మారిపోయింది. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు వేటికైనా ఆధార్ కీలకమైంది. ఆఖరికి సిమ్ కార్డులు తీసుకోవడానికి ఆధార్ ప్రామాణికమైంది. ఆధార్ లేకపోతే ప్రయోజనాలు పొందలేని పరిస్థితి నెలకొంది. దేశంలోని 29 రాష్ట్రాలకు గాను ఇప్పటికీ ఒక రాష్ట్రంలో ఆధార్ లేదంటే మనం నమ్మాలి. ఆ రాష్ట్రమే జమ్మూ కాశ్మీర్. కాగా 2019లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి లద్దాఖ్ ను వేరు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు 6 ఏళ్లు ప్రభుత్వం లేదు. 2 నెలల కిందట జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి గెలుపొందింది. కాశ్మీర్ ప్రజలకు ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవు. కుంకుమ పువ్వు పంటకు ప్రసిద్ధిగాంచిన కాశ్మీర్ కు పాకిస్తాన్ తో సరిహద్దులున్నాయి. గతంలో చైనాతోనూ సరిహద్దు ఉంది. ఉగ్రవాదులు మరియు చొరబాటుదారుల ముప్పు ఎక్కువ. ఉగ్రమూకలు దాడులకు పాల్పడుతుంటారు. భద్రతా బలగాలకు సవాలు విసురుతుంటారు. భద్రత కల్పించడం రక్షక దళాలకు కత్తి మీద సాము. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ లో ఆధార్ కార్డుల జారీని నిషేధించారు. నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి చొరబాటుదారులు ప్రవేశించే ప్రమాదం ఉండటంతో ఆధార్ జారీని నిలిపివేశారు. ఇక్కడి ప్రజలకు గుర్తింపు ప్రయోజనాల కోసం ఇతర ధృవపత్రాలను ఇస్తున్నారు. కాగా కాశ్మీర్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఇప్పటికైతే ఆధార్ జారీ కష్టమే. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోను పలు ప్రాంతాల్లో కోళ్లకు వైరస్ విషయం టెన్షన్ పెడుతోంది. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లా పెరవలిలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో మిగిలిన కోళ్లను నిర్మూలించేందుకు ప్రత్యేక బృందాలు ఫ్లూ వ్యాపించిన పౌల్ట్రీ ఫామ్లకు వస్తున్నాయి. ఫ్లూ నిర్ధారణ అయిన పౌల్ట్రీ కోళ్లలో మత్తు ఇచ్చి చనిపోయేలా చేస్తున్నాయి. అనంతరం ఈ కోళ్లను గొయ్యి తీసి పూడ్చిపెడుతున్నారు. ఈ సమయంలో పౌల్ట్రీ పరిశ్రమల వద్దకు చేరుకుంటున్న ప్రత్యేక బృందాలు పీపీఈ కిట్లు ధరించి కోళ్లకు ఎనస్థీసియా ఇస్తున్నారు. ఫలితంగా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అవును, అటు ఏపీతో పాటు తమ ప్రాంతంలోనూ కోళ్లలో వైరస్ వేగంగా వ్యాపిస్తున్న వేళ తెలంగాణ పశు సంవర్ధక శాఖ అలర్ట్ అయ్యింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ పశు సంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభాసాచి ఘోష్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా పౌల్ట్రీ రైతులు బయోసెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా వైరస్ సోకిన కోళ్లను దూరంగా పూడ్చిపెట్టాలని స్పష్టం చేశారు. వాటిని తరలించే విషయంలో కీలక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మరోపక్క ఈ బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ మార్కెట్ లో అమ్మకాలు పడిపోయాయి. చికెన్ రేటు కేజీ 30 రూపాయలకు పైగా తగ్గిపోయిందని అంటున్నారు. మరోపక్క బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా నిలిపివేసినట్లు చెబుతున్నారు. కాగా ఏపీలో వివిధ ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ల నుంచి తీసిన నమూనాలను మధ్యప్రదేశ్ లోని భోపాల్లో ఉన్న
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు పంపారు. వీటిలో తూర్పు గోదావరి జిల్లా పెరవెలి, పశ్చిమ గోదావరి జిల్లా వెల్పూరులోని పారాల నుంచి పంపిన శాంపిల్స్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా పాజిటివ్ గా గుర్తించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి తాజాగా వచ్చిన పదం ఫెంటనిల్. మెక్సికో, కెనడా నుంచి వచ్చే వస్తువుల మీద సుంకాలు విధించేందుకు వీలుగా ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఆయన నిషేధిత ఫెంటనిల్ లాంటి మాదక ద్రవ్యాలు అమెరికాలోకి అక్రమ మార్గాల్లో ప్రవేశించడం వల్ల ప్రజారోగ్యం సంక్షోభం ఏర్పడుతోందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. సింథటిక్ డ్రగ్స్ ముడి పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న నేరగాళ్లకు చైనా అడ్డుకట్ట వేయలేకపోతుందని, అందుకే ఆర్థిక అత్యవసర ఉత్తర్వులు జారీ చేసినట్లుగా వైట్ హౌస్ పేర్కొంది. అంతేకాదు మెక్సికోలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలతో ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. డ్రగ్స్ తయారీ, రవాణాకు మెక్సికో సర్కారు సహకరిస్తుందని, ఇవన్నీ అమెరికాకు చేరి ఓవర్డోస్ కారణంగా ప్రతి ఏడాది వేలాది మంది అమెరికన్లు మరణిస్తున్నట్లుగా వైట్ హౌస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఫెంటనిల్ ఏమిటి, దాని కథెంది అన్న వివరాల్లోకి వెళితే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. ముందుగా ట్రంప్ నోటి నుండి వచ్చిన ఫెంటనిల్ విషయానికి వస్తే, మనం వంటల్లో వినియోగించే గసగసాలు తెలుసు కదా, వీటిని తయారు చేసే మొక్కను పాపీగా వివరిస్తారు. దీని నుంచి ఓపియం అనే డ్రగ్ ని తీస్తారు. ఈ కారణంగానే పలు దేశాలు విదేశీయులు తమ దేశానికి వచ్చే సందర్భంగా తీసుకొచ్చే సామాన్లలో గసగసాలు ఉంటే తీవ్రమైన నేరంగా వివరిస్తారు. బ్యాన్ వస్తువుల జాబితాలో గసగసాలు కూడా ఉంటాయి. పాపీ మొక్క నుంచి వచ్చే మార్పిన్, కోడిన్ వంటి వాటిని ఓపియేట్స్ గా వివరిస్తుంటారు. పూర్తిగా పాపీ మొక్క నుంచి మాత్రమే కాకుండా కొంతమేర సింథటిక్ మాలిక్యూల్స్ ను ఉపయోగించి తయారు చేసే డ్రగ్స్ ను పార్సియల్లీ సింథటిక్స్ ఓపియాయిడ్స్ గా కూడా వివరిస్తారు. ఈ కోవలోకే హైడ్రోకోడోన్, ఆక్సికోడోన్, హైడ్రోమార్పినో లాంటివి ఉంటాయి. పాపీ మొక్కతో సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో దాన్ని అనుసరించే సింథటిక్ మాలిక్యూల్స్ తో తయారు చేసే డ్రగ్స్ ను ఓపియాయిడ్స్ గా వివరిస్తారు. పెంటనిల్, మెథాడోన్, మెపిరిడియన్ లాంటివి దీనికి ఎగ్జాంపుల్స్ గా చెప్తుంటారు. ఓపియాయిడ్స్ మొక్కల నుంచి తయారు చేసే హెరాయిన్, ఓపియం, మార్ఫిన్, కోడిన్లలో 50 నుంచి 100 రెట్లు శక్తివంతమైనవిగా చెబుతారు. ప్రాణాంతక వ్యాధుల కారణంగా భరించలేనంత నొప్పితో బాధపడే వారికి నొప్పి నివారణ మందులుగా వీటిని ఇస్తుంటారు. ఫెంటనిల్ కు అమెరికా ఔషధ ఆహార నియంత్రణ సంస్థ కూడా ఎనాల్జెసిక్, ఎనెస్థెటిక్ లుగా వినియోగించేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ రెండు నొప్పి నివారణకు, మత్తు కలిగించేందుకు వీలుగా పనిచేస్తాయి. అయితే ఈ డోస్ కాస్త ఎక్కువైనా ప్రాణాల మీదకు తెస్తుంది. కొందరిలో 2 గ్రాముల డోస్ సైతం కోమా, శ్వాస వ్యవస్థ ఫెయిల్ అయ్యేందుకు కారణమై ప్రాణాలు పోయేలా చేస్తుంది. ఈ డ్రగ్ ను వాడి చాలా మంది అమెరికన్లు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మత్తు కోసం అధిక మోతాదులో తీసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకోవటం ఈ మధ్యన మరీ ఎక్కువైంది. 2021లో పెంటనిల్ ఓవర్ డోస్ కారణంగా 1,07,000 మంది ఒక్క ఏడాదిలో మరణిస్తే 2022లో 72,000 మంది వరకు మరణించారు. 2023లో 75,000 వరకు మరణించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన 7 స్వింగ్ రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొనే సమస్యల్లో ఫెంటనిల్ డ్రగ్ ఒకటి. అందుకే ట్రంప్ అధికారంలోకి వచ్చినంతనే ఫెంటనిల్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలని చైనా అడ్డుకోవడం లేదన్నది ట్రంప్ ప్రధాన ఆరోపణ. అందుకే దీని తయారీకి అవసరమైన ముడి పదార్థాలపై 100% అదనపు సుంకాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.